రాహుల్ గాంధీ నోరు జారారు, దాన్ని ఫుల్గా వాడేసుకుంటున్నారు. నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఏదైతే శక్తిని అంతం చేస్తానన్నట్టు రాహుల్ గాంధీ స్టేట్మెంటే ఇప్పుడు కీలకమైంది. శక్తిని అంతం చేయడమే తమ లక్ష్యమైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు. సోమవారం కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. శక్తిని అంతం చేస్తాను ముంబై శివాజీ గ్రౌండ్ సభలో విపక్ష ఇండియా కూటమి ప్రకటించింది. శక్తిని నాశనం చేయడమే వాళ్ళకి లక్ష్యమైతే శక్తి ఉపాసనే మా సంకల్పం. శివాజీ పార్కులో ప్రతి పిల్లాడు జై భవానీ జై శివాని మంత్రం వింటూ పఠిస్తూ పెరుగుతాడు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తుల్జా భవానీ మాత ఆశీస్సులతోనే దేశ స్వేచ్ఛ కోసం పోరాడారు, శక్తిని ఆరాధించారు. ఆయన పేరిట ఉన్న శివాజీ పార్కులనే శక్తిని అంతమొందిస్తామని విపక్షాలు ప్రతినిబూనాయి. ఈ మాట వింటే శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్ ఠాక్రే ఆత్మక్షోభిస్తుంది. ఎందుకంటే ఆయన కుమారుడు ఉద్ధవ్ అదే సభా వేదిక మీద ఉన్నారు. ప్రతి భారతీయ మహిళా శక్తికి ప్రతిరూపమే నారీ శక్తికే మా ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. చంద్రయాన్ 3 దిగిన చోటుకు శివశక్తిగా నామకరణం చేశామని మోడీ గుర్తు చేశారు. నారీ శక్తి నాకు నిశ్శబ్ద ఓటర్ అని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ నా దృష్టిలో నారీ శక్తి అంటే అమ్మవారి శక్తి స్వరూపం అన్నారు. అమ్మవారి శక్తి స్వరూపం అంటే భరతమాతకు మరో పేరు. కన్నడ కవి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కువెంపు సైతం కర్ణాటక మాత అంటే శక్తి స్వరూపిణి అన్నారు. ఇండియా కూటమి నేతలు మాత్రం ఏకంగా శక్తినే నాశనం చేస్తూ ఉంటున్నారు. ఇది మన తల్లులు సోదరిమణులు కూతుళ్లపై మహిళా సంక్షేమ పథకాలపై దాడి, ధర్మాగ్రహ శక్తి ఉగ్రవాదాన్ని అరాచకాలను అంతమొందిస్తుంది. ఆ శక్తినే విపక్షాలు సవాల్ చేస్తున్నాయి. శక్తి సత్తా ఏంటో శక్తికి ఎదురెళ్తే ఏమవుతుందో ప్రతి మహిళ కుమార్తె సోదరి కాంగ్రెస్కి తెలిసేలా చేయాలంటూ ఆయన పిలిపించారు. దీంతో కంగారు పడ్డటువంటి రాహుల్ గాంధీ దానికి వివరణ ఇచ్చారు. శక్తిపై పోరాటం చేస్తామన్న తన వ్యాఖ్యల్ని ప్రధాని మోడీ వక్రీకరిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. నిష్ఠుర సత్యాలు మాట్లాడతాను కాబట్టి మోడీకి నా మాటలు అస్సలు ఇష్టం ఉండదు, వాటిని తరచూ వక్రీకరిస్తారు. శక్తి అంటే అధికారం అని నేను ప్రస్తావించింది. ముసుగు మాటను దాక్కున్న మోడీ గురించే ఆ అధికారమే ఇప్పుడు దేశ గొంతుకు నొక్కేస్తోంది. సిబిఐ, ఐటీ, ఈడీ, ఈసీ, మీడియా, పారిశ్రామిక రంగం అన్ని వ్యవస్థలను ఆ శక్తే గుప్పెట్లో పెట్టుకుంది. ఆస్తులన్నీ కొందరికే కట్టబెట్టింది. అగ్నివీర్ పథకం ముసుగులో యువత కళలను కళ్ళలు చేసింది. వీటిపై నేను గొంతెత్తితే మోడీ ఆయన అనుచరగణం అసహనంతో ఊగిపోతారు అన్నారు. ఏదో ఒకటి చేసి ప్రజల దృష్టిని మరల్చడంతో మోడీ నిపుణుడని కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ, పవన్ ఖేడా తదితరులు విమర్శిస్తూ వచ్చారు.